ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కందులకు 7,550 రూపాయల మద్దతు ధర. దళారులను నమ్మి మోసపోవద్దు. పెద్దపల్లి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి సూచన. నల్గొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా. మానకొండూరు ఎమ్మెల్యే కామంపల్లి సత్యనారాయణ హామీ. కరీంనగర్లో రేణి హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన గాయని మధుప్రియ. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని కోరుతూ కరీంనగర్ ప్రెస్ క్లబ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జరిపోతుల పరశురాం మీడియా సమావేశం నిర్వహించారు. కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ మార్చి 26న చలో ఢిల్లీ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న ఆధ్వర్యంలోని వందలాది కళాకారులచే రాష్ట్ర రాజధానిలోని ఢిల్లీలో ధూమ్ధామ్ నిర్వహించనున్నట్లుగా పరశురాం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా లేఖను రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాయని వల్లాల వాణి, రామంచ భరత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రెస్ క్లబ్లో కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మార్చి 26న ఢిల్లీ గడ్డపై వందలాది కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, రామంచ భరతన్న అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మార్వాడి సుదర్శన్ అన్న, వానక్క, ప్రధానంగా 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. ఆ ఏర్పాటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు బీజేపీ రాష్ట్ర నాయకులు పి సుజాతారెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాతారెడ్డి మాట్లాడుతూ మహిళలంతా మరింత చైతన్యం చెందాలని అన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్మికులు ర్యాలీగా బయలుదేరి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు వారి సమస్యలపై గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు కార్మికుల అకౌంట్లో వేస్తామని హామీ అమలు చేయలేదని, పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు ఎంపీడీఓ కార్యాలయంలోని అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ పెండింగ్ లో వేతనాలు చెల్లించాలని, అలాగే ప్రతి నెల కార్మికుని అకౌంట్ లో జీతాలు జమ చేయాలని, కార్మికులకు ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా వంటివి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ మండల నాయకులు చీప్నేర్ శ్రీనివాసరావు, సిఐటియు మండల అధ్యక్షులు శ్రీనివాస్ బాబు, లక్ష్మణ్, రాజయ్య, రాజు, సుధాకర్, భిక్షపతి, స్వరూప, అమృత, అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. ఒకటి తారీఖు నాడు ఎలా జీతం పడుతుందో
ఈ పారిశుద్ధ కార్మికులకు సుధా అదే 1 తారీఖు నాడు జీతం పడే విధంగా మీరు గవర్నమెంట్ నుంచి స్పెషల్ జీవో తీసుకొచ్చిన అంటున్నారు. మరి మన 1 తారీఖు ఇవాళ 7 తారీఖు ఈ 7 రోజులలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతాలు పడ్డాయి. కానీ పారిశుద్ధ కార్మికులకు ఇవాళ జీతాలు వల్లే ఒక్కొక్కరికి 4 నెలల జీతాలు రావాలి. కాబట్టి ఇప్పటికైనా వారి జీతాలు విడుదల చేసి వెంటనే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము వారికి సంఘీభావం పలకడం జరిగింది. ఎందుకంటే ఎంత ఊరు శుభ్రం ఉంటే గ్రామం బాగుంటే ఢిల్లీ బాగుంటుంది, ఢిల్లీ బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామంలో సర్పంచ్ ఎంపీటీసో ఎవరో వర్క్ చేయరు, వారు చేపిస్తారు. చేసేదంతా పారిశుద్ధ కార్మికులే. కాబట్టి వెంటనే వారి యొక్క డిమాండ్లు పరిష్కరించాలి. వారికి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, వారికి బట్టలు ఇవ్వాలి. వాళ్ళని ఒక ఇంటి పెద్ద బిడ్డ లెక్క గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్లు చూడాలని చెప్పి నేను అధికారులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ వీళ్ళు రోడ్ ఎక్కినట్టయితే వారికి పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ తరఫున ఉండి వారి యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడదామని చెప్పి ఇప్పటికైనా గ్రహించి వాళ్ళని ఒక నిత్యావసర సరుకులు బట్టలు వారికి నెల జీతాలు ఇచ్చే విధంగా మీరు అధికారులు జిల్లా కలెక్టర్ గారికి పంపితే కలెక్టర్ గారు గవర్నమెంట్కి పంపి ఏ విధంగానన్నా కానీ వారికి సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పి ముస్తాబాద్ మండల అభివృద్ధి ఎంపీడో గారికి ఎంఆర్ఓ గారికి కోరడం జరుగుతుంది. మేము సుధా ఒక వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఆ పరిష్కారం కాకపోతే వాళ్ళందరినీ రోడెక్కించి భారతీయ జనతా పార్టీ అండగా ఉండి వారికి ఎప్పుడైనా అండగా ఉంది, ఇప్పుడు ఇంకా అండగా ఉండి ఎలాంటి ఆందోళనకైనా మేము మద్దతు ఇస్తామని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆయనకి ఎందుకు మాకు జీతాలు చేసిన కష్టాలే రాకపోయే ఏం చేసి పని చేయమంటావు? మేము ఇంతగానో తిరుగుతుంటే ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మమ్మల్ని ఒకసారి గుర్తించుకోర్రి. మేము ఎప్పుడు మురికి చేతుల్లో మేము పని చేస్తుంటేనే మీకు అన్ని శుభ్రత కనబడుతుంది. మేము చేయకపోతే శుభ్రత ఉండదు. ఒకసారి మమ్మల్ని గుర్తించుకోర్రి. మాకు జీతం కనీసమైన వేతనం పెంచుతానన్నారు. అది మీరు అన్న మాట ప్రకారం పెంచండి. మాకు కరెక్ట్ నెలకు సాలరీ స్కేల్ ధర వేస్తానన్నారు, అవి వేయండి. మాకు ప్రమాద బీమా కల్పిస్తానన్నారు, అది కల్పించండి మాకు. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే సేఫ్టీ కూడా లేదు. ఒక సఫాయి అయినా చనిపోతే సఫాయి సలాం అన్నట్టే ఉంది. కానీ ఒక మనిషి చనిపోతే కానీ ఒక గ్రామ పంచాయతీ నుంచి 10,000 ఇస్తారు, కానీ ఎలాంటి సౌకర్యం లేదు ఆయనకు. ఒకసారి మనం గుర్తించుకొని మాకు కరెక్ట్ అయిన ఇన్సూరెన్స్ మాకు కల్పించి మాకు కరెక్ట్ అయిన వేతనం ఇచ్చిర్రి. మేము నెలకు మాకు జీతం పడేటట్టు సాయం చేయరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు చేతులు ఇచ్చి దండం పెట్టి వేడుకుంటున్నాం. ఇప్పుడు జీతం లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఒకసారి మీరు పెద్ద మనసుతోటి మాకు సహకరించి మీరు పెద్ద మనసుతో సహకరించి మాకు కరెక్ట్ అయిన జీతం వేస్తారని, నెలకు జీతం వేస్తారని. ప్రభుత్వం కందులకు 7,550 రూపాయల మద్దతు ధరను నిర్ణయించిందని పెద్దపల్లి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మీడియాతో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 169 ఎకరాల్లో కందులను సాగు చేసినట్లుగా వ్యవసాయ అధికారుల లెక్కలు చెప్తున్నాయన్నారు. సుమారుగా 1000 క్వింటాళ్ల కందులు దిగుబడి వచ్చి ఉంటుందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 169 ఎకరాలలో కందులు పంట పండించారని చెప్పి వ్యవసాయ శాఖ వాళ్ళ గణాంకాలు తెలుపుతున్నాయి. 169 ఎకరాలలో సుమారు 1000 క్వింటాల కందులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర వచ్చేసి 7,550 రూపాయలు ఒక క్వింటాల్కు ఉన్నది. బహిరంగ మార్కెట్లో 6,000, 6,100, 6,200 ఉండడం వల్ల రైతులు ఎవరు కూడా తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా అనగా మార్క్ఫెడ్ ద్వారా DCMS వారు మన ధర్మారం వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రారంభించుకున్నాము. జిల్లాలో 169 ఎకరాలలో అత్యధికంగా ధర్మారం మండలంలోనే 60 ఎకరాల్లో పంట ఉంది. కాబట్టి జిల్లా మొత్తానికి కానీ ఒక ధర్మారం వ్యవసాయ మార్కెట్లోనే మనము ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి పెద్దపల్లి జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా
మనం ఏంటంటే మీ కందులు ఏమైనా అమ్మాల్సి ఉంటే రైతులు తమ యొక్క వివరాలను మీ ఏఈఓ ద్వారా నమోదు అయి ఉన్నాయా లేదా క్రాప్ బుకింగ్లో పూర్తిగా తెలుసుకొని ధర్మారం వ్యవసాయ మార్కెట్లు కమిటీలో ఏర్పాటు చేసుకున్న మన కొనుగోలు కేంద్రం తీసుకొచ్చినట్టయితే కందులు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించబడుతుంది. ఖచ్చితంగా 12% తేమ లోబడి ఉండాలి. తేమ ఎక్కువ ఉన్న చేతిలో మనకు ఇక్కడ షెడ్లు ఉన్నాయి. ఇక్కడ ఆరబోసుకున్న తర్వాత మాయిచర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఈ 12 గ్రామాల్లోని సుమారుగా 9,500 ఎకరాల వ్యవసాయ భూమి సస్యామలమవుతుందన్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా రైతులకు సంఘీభావం తెలిపి తన యొక్క సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగినది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి కాళేశ్వరం ప్యాకేజీ కింద 11/6 ప్యాకేజీ నిర్మాణ పనులకు వెంటనే పూర్తి చేసి ఈ సగటు రైతులను ఆదుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వానికి ఇటు సమస్యలను వివరించి ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. భూసీకరణ పూర్తి స్థాయిలో చేసినా కూడా బాధిత రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 3 కోట్ల రూపాయల ప్రభుత్వం వెంటనే విడుదల చేసి నిర్మాణ పనులు ముమ్మరం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కార్యవర్గ సభ్యురాలు జవ్వాజీ విమల, సీనియర్ నాయకులు రాయమల్లు, గురిజాల శ్రీధర్, అశోక్, ప్రభాకర్, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజుల నుంచి ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ ఈ ప్రాంతంలో రైతులు ఇక్కడ కాల్వ నిర్మాణం ఆగిపోవడం వల్ల ఇక్కడ రైతులకు నీళ్ళంతగా పంట పొలాలు ఎండిపోవడం జరుగుతూ ఉంది. దీని మీద ఈ కాలువ నిర్మాణం వెంటనే చేపట్టాలని మరి గత 4 రోజులు చేస్తున్న రైతుల దీక్షకు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే వీరి రైతుల సమస్యలు పరిష్కరించాలి. కాలువ నిర్మాణం వెంటనే చేపట్టి ఇక్కడ రైతుల పంట పొలాలకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూసినట్టయితే తలాబ్కే సముద్రం పెట్టుకొని చేప దూపగేసిన పద్ధతిగా ఇక్కడ కనబడతా ఉంది. చిన్న సమస్య ఇది. ఒక 4 కోట్ల రూపాయల సమస్యను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల మరి ఇక్కడ ఉన్న రైతులకు ఈ సమస్య వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వందలాది వేలాది మంది రైతులకు సంబంధించిన పొలాలు ఎండిపోవడానికి కారణం గత ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని తెలియజేస్తా ఉన్నాం. దీన్ని చూస్తూ ఉంటే మరి రైతుల పట్ల ఏ రకంగా ప్రజల పట్ల ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయో దీని వైఖరి బట్టి మనకు కనబడతా ఉంది. మరి 4 కోట్ల రూపాయలు అంటే పెద్ద సమస్య కాదు, 4,000 కోట్లు కాదు, మరి ఎన్నో వేల కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఈ చిన్న సమస్య ఎందుకు పరిష్కారం చేస్తలేదని ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ 11th 6 ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి కేవలం 2 కిలోమీటర్ల దూరం ఉన్నది. అది దీనికి 16 గ్రామాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కేవలం 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మరి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, అట్లాగే ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆది సీనన్న కావచ్చు, వీళ్ళందరూ ఈ సమస్యను వెంటనే అట్లాగే ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వీళ్ళందరూ వెంటనే ఈ సమస్య ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి యుద్ధ ప్రాతిపదికన ఈ కాలువ నిర్మాణం పూర్తి చేయాలి. ఇక్కడే ఉన్నటువంటి రైతుల సమస్యలు మొత్తం పరిష్కరించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయం మీద మేము సిపిఎం పార్టీగా మంత్రి గారికి, అట్లాగే ఇక్కడ ఉన్న వీప్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పెద్దలు వాళ్ళందరికీ కలిసి కూడా పార్టీ పరంగా వాళ్ళకి తెలియజేసి సమస్య పరిష్కారం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 22 మంది మహిళా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందించి ఘనంగా సత్కరించారు. హుస్నాబాద్ పట్టణ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన మున్సిపల్ మాజీ చైర్మన్ రజిత, మాజీ వైస్ చైర్మన్ అనితలను శాలువాలతో సన్మానించారు. వేకువజామున కోడి కూతతోనే వీధుల్లోకి చేరి పట్టణంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మహిళల పారిశుద్ధ్య కార్మికులు ప్రథమ పాత్ర పోషిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. పురుషులు మహిళలను గౌరవిస్తూ వారి పట్ల ప్రేమ భావంతో మెలగాలన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు 1 గంట సమయాన్ని పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. మా అర్థమైన గారు కూడా తన వంతుగా హుస్నాబాద్ ప్రాంతాన్ని ఆదర్శవంతంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఆమె ఒక సంవత్సరం చేసినటువంటి కృషికి గాను ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా
మరి ఒకసారి గట్టిగా చెప్పట్టు అందరికీ ఇలా ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే గౌరవ చైర్పర్సన్ గారు ఉస్నాబాద్ ప్రాంతాన్ని ఎన్నో విధాల అభివృద్ధి తర్వాత కృషిగా పాటుపడి ఈ సహకారాన్ని అందించినందుకు చైర్మన్ గారు కూడా సన్మానం చేయడం జరుగుతుంది. గట్టిగా చెప్పట్టు జై ఎంఎండి, జై ఎంఎండి, జై ఎంఎండి, జై ఎంఎండి, జై ఎంఎండి. ఇప్పుడు గౌరవ వైస్ చైర్మన్ గారు మాట్లాడారు, తర్వాత చైర్మన్ గారు మాట్లాడతారు. ఫోటో దిగినాక మాట్లాడి ఫోటో దిగాలి ఫస్ట్. అట్లా వేసుకోండి అందరు, రెండోది వ్యక్తిగా నువ్వు ఉండేది ఉండే ఇక మన రమేష్ సార్ జుంజీ డాన్సర్ నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కరపత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్తో కలిసి ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 10 నుండి 17 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 10న కళ్యాణ ఉత్సవం, 11న శకట ఉత్సవం, 16న రథోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ 50 లక్షల నిధులను ఆలయ అభివృద్ధికి కేటాయించినట్లుగా ఎమ్మెల్యే చెప్పారు. ఆలయ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ఎస్ఎల్ గౌడ్, ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగుల అనిల్ కుమార్, ధర్మకర్తలు గాజుల అంజయ్య, మోత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజ్యం, జనుక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మార్క నరసయ్య, నాయకులు సాగర్, సంపత్ తదితరులు ఉన్నారు. అన్న మంచిగా వెడల్పునండి. అన్న ఫ్లెక్సీలా ఓకేనా? ఓకే సార్. అన్న మంచిగా పట్టుకో. రైట్ అన్న, చూడండి ఇటు సైడ్ అందరు సార్. ఓకే సార్, చూడండి సార్. అడుగు మిషన్ భగీరథ నిన్న 50 ఇక్కడ మన పరిచయం చేస్తారు. నువ్వు షాప్లో ఎట్లా మనకి చూసి మనం అర్థం కూర్చొని అది మ్యాప్ వేద్దాం. మ్యాప్ వేసి వేయచ్చు అని చెప్పి దాని ప్రకారంగా ఉంటుంది. ఊరికి అయితే కదా మనకు ఇసుక ఇట్లా కలవాలని చెప్పి ట్యాంక్ ఒక పెద్ద ట్యాంక్ అది కట్టించుకుంటాను మనకి ఎప్పటికీ. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నల్లగొండ గ్రామం తిమ్మాపూర్ మండలంలో జాతర 10 నుండి 17 వరకు, మార్చి 10 నుండి 17 వరకు దాని యొక్క గూఢ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఇందులో కమిటీ చైర్మన్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు శ్రీనివాసరావు గారు, విలేజ్ ప్రెసిడెంట్ నర్సయ్య గౌడ్ గారు, సాగర్ ఇతరులందరూ పాల్గొన్నారు. ఈ యొక్క ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, ఎండలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి సకాలంలో వచ్చేసి ఉదయాన్నే అందరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఆ టెంపుల్ డెవలప్మెంట్కు, అదేవిధంగా పరిసర ప్రాంతాల రోడ్ల నిమిత్తం, మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం నుండి 50 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఆ పనులను కూడా త్వరలోనే ప్రారంభించి
జాతరకు ముందే తప్పకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతరం గ్రామం యొక్క బిక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం 2016-2017 సంవత్సరంలోని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి చేయలేదని యువజన సంఘం సభ్యుడు అక్కెం నాగరాజు అన్నారు. ఎమ్మెల్యే స్పందించకపోతే తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ హామీ మేరకు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలోని వెంకటేష్, రాజు, చింటూ, భాస్కర్, అంజీ, విన్ను, కిరణ్, హరి, రాకేష్, అభి, చంద్రం, మధు, నాగరాజు, నర్సయ్య, కిట్టయ్య, జైపాల్, గణేష్, రాజ్ కుమార్, బిట్టు, అరవింద్, శివ, అఖిల్, కిరణ్, ఉపేందర్, ఎల్లయ్య, మల్లేశం, రిషి, ప్రవీణ్, అశోక్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి అనంతరం గ్రామ యువకులు, రైతులు, పెద్దలందరితో, విద్యార్థులతో ఈరోజు అనంతరం వాగుపై నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు గతంలో జనవరి 30 రోజున నేను చెప్పడం జరిగింది. ఈ సమస్య పెద్దగా ఉంది, ఇక్కడ పడి చనిపోతే ఎవరైనా చనిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదే రోజున మీకు చెప్పాను, ఫిబ్రవరి 20 రోజున డెడ్ లైన్ పెట్టండి, 20 లోపు మీరు పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము కూడా నిరసనలో మీకు తెలియజేశాను. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ రావడంతో మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సమస్య గురించి మిమ్మల్ని అడగలేదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది, మొన్నటితో ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ఒకరోజు గ్యాప్ కూడా ఇచ్చాము. మీ ఈరోజు అందరం యువకులందరం కూడా అనుకొని ఈరోజు మా బిక్కవాగు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి మీ అందరం కూడా ఇక్కడ నిరసన తెలియడం జరిగింది. ఇదే విధంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు మొన్న కూడా చెప్పినాం, ఇప్పటికి కూడా మీరు స్పందించకపోవడానికి సిగ్గుచేయడానికి మేము చెప్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు మీరు మా ఊరికి వచ్చినప్పుడు చెప్పారు కదా, ఎలక్షన్ హామీలో ఇచ్చారు కదా బిక్కవాగు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి. గత ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసింది, మీరు 10% చేయడానికి మీకు ఎందుకు అంత దమ్ము లేదని మేము అడుగుతా ఉన్నాను. నిధులు తీసుకురండి, నిధులు తీసుకొచ్చి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయండి. ఎవరి ప్రాణాలు పోకముందుకే ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి అనంతరం గ్రామ యువకుల తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం కనుక మీరు చేయకపోతే ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్తున్నాం. ఈ రోజు మీరు వస్తున్నారు, ఎస్ఐ గారు హామీ ఇచ్చారు. ఈ రోజు మీరు వస్తున్నారు, మీరు హామీ ఇస్తున్నారు, మీతో హామీ ఇప్పిస్తున్నారు. ఎస్ఐ గారి మాట మీదకి వెళ్ళి ఈ రోజు మీ నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాం. ఈ నెల 8వ తారీఖున జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ అనాథలు, వికలాంగుల ఆశ్రమంకి 2 బ్లూ స్టార్ నీటి కూలర్లు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎస్వి ప్రసాదరావు మాట్లాడుతూ, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు సామాజిక బాధ్యతతో గత చాలా సంవత్సరాలుగా నిరంతరాయంగా చేస్తున్న యూనియన్ మహిళా విభాగాన్ని అభినందించారు. ఎల్ఐసిలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు తోటి సమాజంలోని సహాయం కోసం ఎదురు చూస్తున్న ఇలాంటి అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు చేయూతనిస్తున్న ఎల్ఐసి మహిళా ఉద్యోగుల పట్ల తనకు గౌరవ భావం ఉందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, దీనికి యాజమాన్యం తరపున తప్పకుండా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా విభాగం కన్వీనర్ వాణి మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా ప్రతి మహిళా దినోత్సవం రోజున తమ వంతు బాధ్యతగా ఎంతో కొంత చారిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామని, దీనికి తోడ్పాటు అందిస్తున్న యూనియన్ నాయకులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డివిజనల్ నాయకులు సూర్యకళ, బసవేశ్వర్, అనుపమ, శ్రీలత, మహిళా విభాగం నాయకులు సుధారాణి, శ్రీదేవి, శ్రీలత, డివో యూనియన్ నాయకులు ప్రభాకరాచారి, మహేష్, శ్రీదేవిలతో పాటు అధిక సంఖ్యలో మహిళలు, ఉద్యోగులు పాల్గొన్నారు. విధంగా జరపడం నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయము. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా చేయడం, వాళ్ళకి తోచిన విధంగా సమాజంలో బలహీన వర్గాల వాళ్ళకైతేనేమి ఈ విధంగా నీట్గా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇటువంటివి ఇవ్వడం అనేది నిజంగా ఆలోచన రావడం చాలా గొప్పదగ్గ విషయము. కానీ ఈరోజు ఇంప్లిమెంట్ చేసి ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తున్న అందరికీ కూడా నేను మహిళలందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు గతంలో చేశారు, 2 years బ్యాక్ కూడా రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇంకొకక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ వాటర్ డిస్పెన్సర్స్ ఏవైతే చేస్తున్నారో డెఫినెట్గా చాలా అవసరం. ఇది సమ్మర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. చాలా డిగ్రీలు నేను చూశాను, కార్యక్రమాలు చేపడుతుంటారో రకరకాల ఉపన్యాసాలు అవి జరుగుతాయి తప్ప ఎవరైతే ఇది మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళతో నేను తెలియజేస్తున్నాను. సో ఎల్ఐసి అనేది పీపుల్స్ మనీ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ అనే నినాదంతో ముందుకెళ్తున్న సంస్థ కాబట్టి చాలా వేతన కార్యక్రమాలు చేస్తున్నాము. ఓల్డ్ ఏజ్ ఫౌండేషన్ భాగంగా స్కూల్స్కి అయితేనేమి చాలా బస్సులో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి ప్రమోజన్లు ఏమైనా వస్తే మేడం చెప్పినట్టుగా మేము అందరూ కూడా అవసరమైతే కష్టపడి చేస్తున్నాం. ఇది మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా మా ఎల్ఐసి కరీంనగర్ డివిజన్లో ఉన్నటువంటి మహిళలందరికీ అదేవిధంగా యూనియన్ ఆఫీస్ బ్యాలెన్స్ అందరికీ కూడా నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
శ్రీదేవి మేడం చెప్పినట్టు రేపు ఇప్పుడున్న అంచనాల ప్రకారం లెక్కల ప్రకారంగా ఈ జెండర్ ప్యారిటీ అనేది ఓవర్కమ్ కావడానికి 2158 సంవత్సరాల వరకు అప్పటి వరకు కానీ ఈ మేల్ ఫీమేల్ మధ్యలో ఉన్నటువంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది మనం ఓవర్కమ్ కాలేమనేది మన నివేదికల ప్రకారం తెలుస్తుంది. ద వైర్ తెలుగు లోపల జీటీ గారు ఒక మంచి ఆర్టికల్ రాయడం జరిగింది ఉమెన్స్ డే సందర్భంగా. ఉమెన్స్ డే సందర్భంగా మనము స్పీచ్లు ఇవ్వడము, శుభాకాంక్షలు చెప్పుకోవడము, బొకేలు ఇచ్చుకోవడము అవి వద్దని కాదు. అవి ఇచ్చుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్లో అణగారిన వర్గాలలో చాలామందికి సహాయం అందించాల్సిన అవసరము మనం ఎల్ఐసి ఉద్యోగులుగా మన మీద బాధ్యత ఉంది. కరీంనగర్ రైల్వే గూడ్స్ షెడ్ను ఏప్రిల్ నెలలో కొత్తపల్లిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా కొత్తపల్లిలో పూర్తి స్థాయిలో షెడ్ ఏర్పాటు చేశాకనే కరీంనగర్లో గూడ్స్ షెడ్ను క్లోజ్ చేయాలని కరీంనగర్ డిస్ట్రిక్ట్ రైల్వే హ్యాండిలింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్ది లక్ష్మీనారాయణ, కార్యదర్శి అబ్దుల్ సమద్ నవాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గురువారం నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా ద కరీంనగర్ డిస్ట్రిక్ట్ రైల్వే హ్యాండిలింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది ఈ మధుసూదన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ది లక్ష్మీనారాయణ అబ్దుల్ సమద్ నవాబ్తో మాట్లాడుతూ రైస్, బాయిల్డ్ రైస్, ముక్కలు, ఎరువుల రవాణాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని సంఘం గౌరవ అధ్యక్షులు బోయినపల్లి నరసింగారావు, కోశాధికారి పోకల రవి, ఉపాధ్యక్షులు తోడుపానూరి కరుణాకర్, కాచం రవీందర్, చింతకింది శ్రీనివాస్, సయ్యద్ షర్బుద్దీన్, సహాయ కార్యదర్శి సురేష్, సయ్యద్ మొయినుద్దీన్, పోకల సాంబయ్య, గుండేటి వేణు, సభ్యులు సొల్లేటి శంకరయ్య, గిరిధర్ లాల్, జోడి రాజేశ్వరరెడ్డి, గోలి రవి, కాసెట్టి మహేష్, నలుమాచు సంతోష్ పాల్గొన్నారు. ఇక్కడి నుంచి జారగొట్టడానికి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ 2 సంవత్సరం మరి దాని మీద ఒక 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తారు. దానికి టోటల్లీ లారీలు సప్లై చేసే మాదే, మళ్ళీ హమాలీస్ కూడా మేమే పెట్టాలని ఉన్నది. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఎట్లా మనం ఫేస్ చేయాలా, దానికోసం కరీంనగర్ డిస్ట్రిక్ట్ మొత్తం ట్రేడర్స్, కాంట్రాక్టర్స్ మొత్తం ఒక్కటే కాడే ఉంది. పెద్ది లక్ష్మీనారాయణ గారికి ప్రెసిడెంట్ చేసినారు, మిగతా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అందరూ వాళ్ళ కాంట్రాక్టర్స్తో తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మా కరీంనగర్ గుడ్ షెడ్కు 24 అవర్స్ పెట్టినారు. బ్యాగింగ్ ఎప్పుడు తీసుకొచ్చి పెడతారో ఆ టైం నుంచి 9-10 గంటలకు లోడ్ చేయాలి. ఒకవేళ చేయనివచ్చో ప్రతి గంట 10,000 రూపాయలు మాకు డ్యామేజ్ పడుతుంది. అదేవిధంగా హమాలీ సిబ్బంది కానివ్వండి, లారీలకు కానివ్వండి, ఇంకా వేరే ఏ ఇబ్బందులు అయితే దానికి ఎట్లా ఫేస్ చేయాలి. ఇప్పుడు చాలామంది హమాలీస్ మేము పెడతాం, మేము పాతాం, మేము కొత్తాం అని చెప్తున్నారు. అందుకోసం ఎవ్వరి మాటలు నమ్మకుండా మా ట్రేడర్స్ ఈ హమాలీ డిస్ట్రిక్ట్ రైల్వే హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ద్వారా ఎవరికి ఏమున్నా ఇక్కడ లెటర్ ప్యాడ్ ద్వారా మాకు ఒక ప్రెసిడెంట్ గారికి ఇస్తే దాని మీద మేము అందరం కలిసి ఏం చర్య తీసుకోవాలో అది తీసుకుంటాం. అతి తొందరలో మేము రైల్వే హెడ్ ఆఫీస్కి కూడా పోయి ఒక లెటర్ ఇస్తాం, ఇక్కడ కూడా ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంతో కోరేది ఏంటంటే ఒకటేసారి మీరు ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ బంద్ చేయకుండా, ఖమ్మంలో వేరే డిస్ట్రిక్ట్లో చేయకుండా మాతో మాట్లాడి అది బంద్ చేస్తే ఇది ఎట్లా చాలు చేయాలా. ఎందుకంటే బిజినెస్ రైతులు కూడా చాలామంది దీని మీద ఆధారపడి ఉంటారు. ఫర్టిలైజర్ మీద కానివ్వండి, బియ్యం మీద కానివ్వండి, సివిల్ సప్లై ఎఫ్సిఐ కానివ్వండి, ఎవరికి కూడా ప్రభుత్వం కూడా ఇబ్బంది కాకుండా ఏదో ఒక డేట్ పెట్టి అక్కడ బంద్ మళ్ళీ ఇది చాలు దాని మీద కావాలని మేము కోరుతున్నాను. అందుకోసం ఇవాళ నేను ఈ మధుసూదన్ రావు గారికి థ్యాంక్స్ చెప్పి అందరికి కూడా థ్యాంక్ చెప్తున్నాను. కరీంనగర్లో రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. రజనీ సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలోని 10 మంది మహిళలకు విలువైన వైద్య సేవలు అందిస్తామన్నారు. మహిళ ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎంతో రాణించారని అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రాజు మాట్లాడుతూ బంగారు అమ్మ పేరిట పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని మధుప్రియ పాల్గొన్నారు. మధుప్రియ మాట్లాడుతూ మహిళలు లేనిదే మానవ ఊనికే లేదన్నారు. మహిళలు ఎక్కడ గౌరవిస్తారో అక్కడే మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు 9 మాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద
అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవములే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించే అవసరమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము మహిళా దినోత్సవం రోజునే ఈ ప్రోగ్రామ్ అనేది అంటే ఐవీఎఫ్ దంపతులకి లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ అవకాశాన్ని అందించే దినంగా మహిళా దినోత్సవం రోజే జరుపుకోవాలని ఒక చిన్న ఆశ. అందుకోసమనే ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం రోజే ఇది జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైన ముఖ్య అతిథి మా ఇంటి ఆడపడుచు, మా ఊరి ఆడపడుచు శ్రీమతి శ్రీ మధుప్రియ గారు. మీకు తెలుసు, సినిమాలలో పాటలు పాడి ఆమె గొంతే వినుంటారు, చాలామంది ఆమెను చూసుంటారు. ఆమె గొంతులాగానే ఆమె చక్కగా మా గోదావరికని మన తెలంగాణ యొక్క ఆడతనము కీర్తి పతాకాన్ని నిలబెట్టి ఎక్కడికో తీసుకెళ్ళింది. రోజు ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు. తర్వాత ఈ క్యాంపు యొక్క ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SS న్యూస్.